మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 7,345.12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు హైదరాబాద్ నగర భవిష్యత్ రూపురేఖలను మార్చే భారీ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. అయితే ఈ వ్యయంలో భూసేకరణ ఖర్చులు మాత్రం చేర్చకపోవడం గమనార్హం. ప్రభుత్వం తొలి దశలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జోన్ 1A, జోన్ 1B ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించింది. జోన్ 1A పరిధిలో హిమేష్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, జోన్ 1B పరిధిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు విస్తరించిన ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దడం, వరదల నియంత్రణ, మురుగునీటి నిర్వహణ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అంశాలకు ఈ దశలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ప్రభుత్వం 2 మార్గాల ద్వారా సమీకరించనుంది. మొత్తం వ్యయంలో 4,500 కోట్ల రూపాయలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా పొందనుంది. మిగిలిన 2,845.12 కోట్లను తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్ రూపంలో సమకూర్చనుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ సహకారంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా కీలకమైనదిగా మారింది. ప్రాజెక్టు అమలును పూర్తిగా ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో డిజైన్, నిర్మాణం, అవసరమైన సామగ్రి సమీకరణ వంటి అన్ని బాధ్యతలను ఒకే సంస్థ నిర్వహించడంతో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పనుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, వాకింగ్ ట్రాక్లు, హరిత వనాలు, వినోద ప్రదేశాలు, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి వంటి అనేక అంశాలు చేపట్టే అవకాశం ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ మూసీని పరిశుభ్రమైన జలవనరుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. దీంతో నగర ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను మెట్రోపాలిటన్ ఏరియా మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగాలు వేగవంతం చేయనున్నాయి. టెండర్ల ప్రక్రియ, సాంకేతిక అనుమతులు, పనుల పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. పరిపాలనా అనుమతులు లభించడంతో ప్రాజెక్టు అమలుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లే అని భావిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు త్వరలోనే వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరానికి కొత్త అందం చేకూరడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వరద నియంత్రణ, పర్యాటక అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. నగర అభివృద్ధి చరిత్రలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.